హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి విడుదల కావడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 200 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 31 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 12 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 25వ తారీఖు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. చివరి తేదీ ఆగస్టు 14వ తారీఖు అండి. పోతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 32,000 రూపాయల నుంచి 35,200 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రాంతాన్ని బట్టి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ అయితే 32,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 21 నుంచి 28 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. 2024 జూలై 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు పూర్తి ఉండి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అంటే 60% మార్కులతో ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుందండి. కంప్యూటర్కి సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. లేదంటే మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలనేసి ఇక్కడ క్లియర్గా పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇవి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాబట్టి కంప్యూటర్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల్ని కలుపుకొనేసి ఎవరైతే మెరిట్ వస్తారో మెరిట్ ఇచ్చినటువంటి అభ్యర్థులకి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 200 మార్కులకైతే నిర్వహిస్తారు. ఇక్కడ పట్టికలో సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ని బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని చూసుకునేసి ఫైనల్గా రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల్ని కలుపుకొనేసి మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఎల్ఐసికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఎల్ఐసి హౌసింగ్కి సంబంధించి www.lichousing.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసుకోవడం మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.